బైబిల్ గ్రంథంలో మనకు బాగా ఎక్కువ కాలం మనతో నానుడిగా ఉండి మరణం చూడకుండా వెళ్ళిపోయిన వాడు ఏలియా ఒక్కడే. అసలు మనకు అసలు పరిచయం లేకుండా ఏదో ఒక మాట చొప్పున రాయబడి ఉన్నది హానోకు. అది ఎక్కడ ఆదికాండంలో. హానోకు కోసం మనం ఆ ఒక్క వచనం తప్ప మనం పెద్దగా చదవము. కానీ ఏలియాతో చాలా మనకు పరిచయం ఉంటుంది. ఎందుకంటే అతడు రాజుల గ్రంథం మిడిల్ ఆఫ్ ద గ్రంథంలో అంటే ఇంచుమించు 16వ అధ్యాయంతో పరిచయం అయి 2వ రాజుల గ్రంథము 2 అధ్యాయాల వరకు ఉంటాడు. అయితే ఆయన కోసం దేవుడు మనతో మాట్లాడే సంగతుల ముందు మనమందరము ప్రార్థన చేసి వాక్య భాగంలోకి వెళ్తాం. మహోన్నతులమైన మా దేవ, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో ప్రభా తండ్రి నాయన, ప్రతిరోజు నీ సన్నిధిలో ఉండగలందులకు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. క్రమం తప్పక నాయన కొనసాగుతున్న వారందరినీ దీవించి ఆశీర్వదించి ఇక నుంచైనా వరుసపాటు నీ సన్నిధిలో నివసించే భాగ్యం మిగిలిన వారికి కూడా ఇవ్వండి. ఈరోజు రహదారులు ఆటంకాలు అయినప్పటికీ కూడా నేను అనేకులు మరి నీ సన్నిధికి రావడానికి మీరు కృప చూపినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. శక్తివంతమైన సేవ చేసి నీకు అసలు ఇష్టమైన సేవ చేసిన ఏలియా వంటి ప్రవక్త కొరకు వినే భాగ్యం మా చెవులకు దయచేయండి. నీ మహిమందులో ఏమాత్రం కూడా కనుమరుగవ్వకుండా అయ్యా మా జ్ఞానం కాకుండా నీ జ్ఞానం చేత నింపి నడిపించండి. స్తోత్రాలు చెల్లిస్తుంది, దీవించి ఆశీర్వదించి మీ నామాన్ని మహిమ తెచ్చుకోండి. మహిమయు ఘనత ప్రభావం మీరే పొందండి. 7 మెట్లు పూర్తి చేసుకుని 8వ మెట్టు ఎక్కించినందుకు మరొకసారి నీకు స్తోత్రాలు చెల్లిస్తుంది. అడిగి వేడుకుంటున్నాం కనుక తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథంలో ఏలియా మనకు కనిపిస్తాడు. ఇతడు ఆహాబు రాజు కాలంలో ప్రవక్తగా ఉన్నాడు. ఈయన ఇతడు తిష్బీయుడు. తిష్బీ అనే ప్రాంతానికి చెందినవాడు అంతే. ప్రత్యేకంగా తిష్బీయుడు అంటే అది క్యాస్ట్ కాదు, ప్రాంతం. గిలాదులోని ఒక ప్రాంతం తిష్బీయుడు. అతడు ఆ ప్రాంతం వాడు. ఆహాబు అనే అతను రాజు అయినప్పుడు ఇతడు ఆ కాలంలో ప్రవక్తగా ఉన్నాడు. ఇంచుమించు 2 రాజుల కాలాన్ని ఈయన మ్యాక్సిమం చూసినట్టే. ఎందుకంటే ఈయన కాలంలోనే ఆహాబు చనిపోతాడు, మళ్ళీ వేరే రాజు కూడా వస్తాడు. కాబట్టి 2 రాజుల కాలాన్ని ఈయన చూసినట్టు. అయితే 16వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో మనకు ఆహాబు ఎదురవుతాడు. ఆహాబు 19 నుంచి ఆయన ఉంటాడు. అయితే వారందరూ కూడా ఎలాంటి వాళ్ళంటే, ఈ ఆహాబు కానీ మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 21 చూడండి, 22 చూడండి. ఒమ్రి ఇతడు ఎవరంటే అహాబు తండ్రి. ఎవరితడు? అహాబు తండ్రి. వీళ్ళు ఏం చేశారంటే చూడండి, 25వ వచనం చూడండి. ఒమ్రి యెహోవా దృష్టికి ఆ చెడుతనం జరిగించి తన పూర్వీకులందరికంటే మరి దుర్మార్గముగా ప్రవర్తించింది. అలాగే 29వ వచనం చూడండి. యోధా రాజైన ఆసా ఏలుబడిలో 38వ సంవత్సరంలో ఒమ్రీ కుమారుడైన అహాబు ఇశ్రాయేలు వారికి రాజై షోమ్రోన్లో ఇశ్రాయేలు వారిని 22 సంవత్సరంలో ఏలాడు. ఒమ్రీ కుమారుడైన అహాబు తన పూర్వీకులందరినీ మించునంతగా, ఏం రాశాడంటే అక్కడ, వారందరినీ మించునంతగా యెహోవా దృష్టికి ఏం చేశాడంట? చెడుతనము చేశాడు. అయితే అతడు చేసేది ఎంత కూడా విగ్రహారాధన బహు ఎక్కువ. ఈయన గారికి మంచి సంబంధం సెట్ అయింది. 31వ వచనం.
నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకున్నట స్వల్ప సంగతి అనుకుని అతడు సీదోనీయులకు రాజైన ఎత్బయలు కుమార్తె అయిన యెజబెలును వివాహం చేసుకుని బయలు దేవతను పూజించుచు వానికి రొక్కుచుండెను. అది యెజబెలుతో ఆయనకు వివాహం అయింది. యెజబెలు ఎలాంటిది చూడండి, 18వ అధ్యాయం 4వ వచనం. యెజబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా, చాలు, అది ఆమె యొక్క గుణం. యెజబెలు ఎవరు? స్త్రీయా పురుషుడా? స్త్రీ. కానీ ఈమె విగ్రహారాధన భర్త చేత చేయిస్తూ కాకుండా ఇశ్రాయేలు ప్రజలైన వారు యెహోవాను ఆరాధిస్తుంటే అందుకు కారకులైన యాజకులను ఏం చేస్తుంది? చంపించేస్తుంది. అయితే ఈ అహాబు దగ్గర, ఈ యెజబెలు దగ్గర ఓ శిష్యుడు ఒకడు ఉన్నాడు. అతని పేరు చూడండి, మీకు పరిచయం చేస్తాను. 3వ వచనం, 18వ అధ్యాయం 3వ వచనం. అహాబు తన గృహ నిర్వాహకుడకు ఓబద్య, చాలు, ఎవరున్నారు అతని దగ్గర? ఓబద్య. ఈ ఓబద్య దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అహాబు విగ్రహారాధికుడు, యెజబెలు విగ్రహారాధికురాలు, ప్లస్ యాజకులను చంపించే హంతకురాలు. అంత ప్రమాదకరమైన స్త్రీ. బైబిల్ గ్రంథంలో ఆమెలా రక్తము ఒలికించిన స్త్రీ లేదు. అంత విశిష్టమైన స్థానం ఆమెకు ఉంది. రక్తం ఒలికించిన స్త్రీ లేదు. భర్తకు చాలా చెడ్డ ఆలోచనలు చెప్పేటటువంటి ఆమెలాంటి స్త్రీ బైబిల్ గ్రంథంలో ఎవరు లేరు. యెజబెలుకు అలాంటి స్థానం ఉంది. ఆమె ఈయన కలిసి ఈ ప్రవక్తలను చంపించేస్తుంటే వీళ్ళ దగ్గర సర్వెంట్గా ఉన్న ఓబద్య ఏం చేస్తున్నాడంటే, చూడండి 4వ వచనం. యెజబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో 50 మందిగా 100 దాచి, అంటే 50 మందిగా విడదీసి 50 మందిని ఒక చోట, 50 మందిని ఒక చోట ఎంతమందిని కాపాడాడండి ఆయన? 100 దాచి అన్నపానములు ఇచ్చి, ఇది చిన్న విషయం అంటారా? మనం ఒక లైన్లో చదివాం కానీ 50 మందిని కనిపించకుండా దాచాలి, వాళ్ళని పోషించాలి. చూసారండి, వాళ్ళని పోషించాలి. పైగా ఇతను ఏం చేస్తున్నాడంటే తెలుసండి, 10వ వచనంలో చూడండి, 10వ వచనం. నీ దేవుడైన యెహోవా జీవంతోడు నిన్ను చిక్కించుకొనవలెనని నా ఏలిన వాడు దూతలను పంపించని జనం ఒక్కటైనను లేదు. అంటే ఇది ఎవరితో మాట్లాడుతున్నాడంటే ఏలియాతో మాట్లాడుతున్నాడు అతను. మళ్ళీ మనం ఇక్కడికి వస్తాం. రాజ్యం ఒకటైనను లేదు. అతడు ఇక్కడ లేడని, అతన్ని చూడలేదని వారు ఆయా జనముల చేత, రాజ్యముల చేత ప్రమాణము చేయించుచూ వస్తున్నాడండి. అతను ఏమని చెప్పిస్తున్నాడు తెలుసా? మేము చూడలేదు అని చెప్పండి అన్నా, ఇక్కడ లేడని చెప్పండి అన్నా అని ప్రమాణం చేయిస్తున్నాడంట. వాళ్ళు ఎదురుగుండా. ఎవరు ఎదురుగుండా? అహాబు, యెజబెలు ఎదురుగుండా. ఎవరిని కాపాడడం కోసం? ప్రవక్తల్ని కాపాడడం కోసం, అందులో ఏలియాను కాపాడడం కోసం. దేవుని స్తోత్రం కలిగింది. సరే, ఇటువంటి విశిష్టత, ఇటువంటి ప్రమాదకరమైన మరి జనం ఏలిన వారు ఉన్న చోట ఏలియా ఎలాంటి సేవ చేయగలడు చూడండి. 17వ వచనం. ఇప్పుడు ప్రముఖ కథానాయకుల కోసం ఇప్పుడు నుంచి మాట్లాడుకుంటాం మనం. 17వ అధ్యాయం 1వ వచనం. అంతటి గిలాదు కాపురస్తున్న సంబంధీయుడు తిష్బీయుడైన ఏలియా అహాబు వద్దకు వచ్చి, ఎవరి సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదు అని ప్రకటించాడు. దేవుని స్తోత్రం. 18వ అధ్యాయం 15వ వచనం చూడండి. 18-15. ఏలియా, ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు. చాలు. అతను మాట్లాడితే ఏమంటాడు తెలుసా?
నేను ఎవరి సన్నిధిని నిలబడి ఉన్నానో అంటున్నాడు. అంటే ఇతనిది కూడా ఎలాంటి ప్రార్థనా జీవితం అంటే నిరంతర ప్రార్థనా జీవితం. ఒక చోట కూర్చొని ప్రార్థన చేయడానికి ఆయన పరిస్థితులు అలా లేవు. ప్రవక్తలను చంపించే పాలకులు ఉన్న కాలంలో ప్రవక్తగా అదే ప్రాంతంలో పనిచేస్తూ ఉన్నాడు. కాబట్టి అతడు నిరంతరం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాడు, నడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటాడు, పనిలో ఉన్న ప్రార్థన చేస్తూ ఉంటాడు, ప్రయాణం చేస్తూ ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎవరితో ఎదురైనా కూడా వాళ్ళతో అంటాడు, నేను ఎవరి సన్నిధిని ఇప్పుడు నిలబడ్డానో అంటాడు. దేవుని స్తోత్రం. నేను ఎవరి సన్నిధిని నిలబడ్డానో అంటూ ఉన్నాడు. ఏకంగా ఎవరైతే చంపిస్తున్నారో ప్రవక్తల్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి యెషయా ప్రవచించమన్నాడని చెప్పి ధైర్యంగా ప్రవచించడానికి వెళ్ళిపోయి అంటాడు, ఇదిగో నేను ఎవరి సన్నిధిని నిలబడ్డా ఉన్నానో ఆయన చెప్పమన్నాడు. ఇదిగో 2వ వచనం చూడు, పిమ్మట యెహోవా అతను ప్రత్యక్షమై, అయ్యా ప్రవచించమన్నావు, ప్రవచించేశాను, మంచైనా కురవదని చెప్పేసావు, వర్షమైనా కురవదని చెప్పేశావు, నీ పని నేను చేస్తానయ్యా, మరి నీ సేవకుని నేను ఎలా పోషింపబడతాను అని అడిగాడు దేవుడు. అని అడిగితే దేవుడు అంటా ఉన్నాడు, నీవెచ్చటి నుండి తూర్పు వైపుకు పోయి యోర్దానికి ఎదురుగా కేరుతు వాగు దగ్గర ఉండు, అప్పుడు అచ్చటికి నీకు ఆ వాగు నీరు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుదని అతనికి తెలియచేయగా, ఆ మాట మీద ఆధారపడిపోయి వెళ్ళిపోయాడండి. దేవుని స్తోత్రం కలుగు. ఇక్కడ ప్రవచించేశాడు, అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నాడు. దేవుడు ఆయనకి ఎలా ఆహారం పంపిస్తున్నాడంటే తెలుసండి, ఆకులతో ఆహారం పంపిస్తున్నాడు. చూడండి ఎప్పుడెప్పుడు పంపిస్తాడో. అతను పోయి 6వ వచనం, అక్కడ కాకోలములు ఉదయమందు అది చూసావా, దేవుని సహాయం టైం పీరియడ్ చూసారండి. ఉదయము సాయంత్రం, ఇక్కడ ఉదయము రొట్టె, మళ్ళీ ఏంటంటే మాంసం, సాయంత్రం రొట్టె మాంసం. ఆయనకి సరిపడినంత కాకోలంతో దేవుడు ఏం చేస్తాడంటండి, పంపిస్తున్నాడు. దేవుని స్తోత్రం కదా. దేవుని పని చేసేవాడిని దేవుడు ఎలా పోషించాలో అలా పోషిస్తున్నాడు. చూసారు, దేవుని స్తోత్రం కదా. మరి మంచినీళ్ళు ఎలాగా, ఆ వాగు నీరు తాగమన్నాడు కదా, మంచు కురవట్లేదు, వర్షం కురవట్లేదు. కొన్నాళ్ళకు ఆ వాగు నీరు ఏమైపోయింది తెలుసా, ఎండిపోయింది. మళ్ళీ ఏం చేయను, మళ్ళీ ప్రార్థన చేస్తాడు. అంటే ప్రతిదానికి కూడా ఏలియా ఎవరి మీద ఆధారపడుతున్నాడు అంటే దేవుని మీద ఆధారపడతాడు. మనకి ఏదైనా అవసరం వస్తే మనం ప్రార్థన పనులకు కావాలి తప్ప పరిస్థితులను తిట్టుకోకూడదు. ఇప్పుడు ఏలియా ఏం చేయాలి, పరిస్థితులను తిట్టుకోవాలి కదా, లేదా దేవుడు తిట్టాలి, నువ్వు అల్లబడ్డ వల్లే కదా ఇలాగొచ్చింది, లేకపోతే నేను వెళ్ళి అక్కడికి ఇక్కడికి ఉండడం ఏంటి, కాకులతో నాకు ఆహారం ఏంటి, అలా కాదు. దేవుడు పోషిస్తున్నాడా లేదా, ఆనాటి భక్తులందరూ ఏం చూస్తున్నారో తెలుసా, దేవుడు ఆ పూట కాసంత భోజనం పెడుతున్నాడా లేదా, జరిగిందా లేదా, ప్రాణంతో ఉన్నావా లేదా, ఇవే చూసుకున్నారండి. ఇప్పుడు మన అవసరాలు అవి కాదు. ఇప్పుడు మన అవసరాలు మనకి ఏంటో మనకే తెలుసు. మీతో పాటు నేను, నాతో పాటు మీరు, మన అవసరాలు ఏంటో మనకు తెలుసు. దేవుని దగ్గరికి, దేవుని పాదాల దగ్గరికి వెళ్తే మన డిమాండ్స్ ఏంటో మనకు తెలుసు. కానీ ఆనాటి భక్తులు, ఆనాటి ప్రవక్తలు, ఆనాటి విశ్వాసులు, సేవకులు అందరూ కూడా వాళ్ళు కోరుకున్నది ఒకటే, జరుగుతుందా లేదా, పూటకు తిన్నామా లేదా, ప్రాణంతో ఉన్నామా లేదా, ఇవే చూసుకున్నారు. నిన్నటి కాల సమయంలో ఆయన అయితే నాది ప్రేసే కాదు, ఈ దేశమే కాదు, నేను పరదేశిని, నేను ఎన్నాళ్ళు ఉంటానో ఇక్కడ నాకు చెప్పి నీ దగ్గరికి మళ్ళీ యాక్సిడెంట్స్గా రావాలి అని అంటే నీ ఆజ్ఞంతో నేను ఎలా నడుచుకోవాలో చెప్పు అని చెప్పి అలాగనే నడుచుకున్నాడు. ఒకనొక సమయంలో ప్రమాదవశాత్తు పాపంలో పడినప్పటికీ దావీదు మళ్ళీ అదే ఆజ్ఞలతో తాను సరిచేసుకుని చేసిన పాపం కంటే చాలా ఘోరమైన శిక్షలు అనుభవించేశాడు. అందుకని దేవుడు పశ్చాత్తాపానికి పెద్దపేట వేస్తాడు. కాబట్టి అబ్రహాము జ్యేష్ఠ కుమారుడు అనలేదు, మిగిలిన వారిని ఎవరిని జ్యేష్ఠ కుమారుడు అనలేదు. దావీదుని ఎందుకు జ్యేష్ఠ కుమారుడు అన్నాడు, ఈ ఆలోచన మనకు వచ్చి ఉండాలి కదా. ఎందుకంటే మనం 4 రోజుల క్రితం నుంచి కూడా చాలామంది భక్తి పనులని, మనం ప్రార్థన పనులని మనం ధ్యానించాం. కానీ దావీదుకు వచ్చేసరికి దేవుని స్టేట్మెంట్ ఏంటి, అతను నా పెద్ద కుమారుడు అంటున్నాడు. ఎవరికి ఉండవలసిన బిరుదులు వాళ్ళకు ఉండనే ఉన్నాయి.
కానీ ఏకంగా దేవాతి దేవుడే నా పెద్ద కొడుకు అని అంటా ఉన్నాడంటే అది ఎంత ప్రివిలేజ్ అండి, గ్రేట్ ప్రివిలేజ్ అనమాట. అది ఎందుకు ఆ స్థానం వచ్చేసిందనంటే కేవలం ఒకటేనండి, దావీదు పాపం చేయలేదా, అబ్రహాము పాపం చేశాడా, కాదు. లేదా అసలు దావీదు జీవితంలో పాపం ఉంటుండగా దేవుడు ఎందుకు ఒప్పుకోవాలి, ఇవన్నీ కాదు. దావీదు పాపం చేశాడు, కానీ అంతకు మించిన శిక్ష అనుభవించాడు, పశ్చాత్తాపడ్డాడు. శిక్ష అనుభవించాడు, పశ్చాత్తాపడ్డాడు, నష్టాన్ని చూరగొన్నాడు. దేవుడిని ప్రశ్నించలేదు, ఒకటే అన్నాడు, నువ్వెన్ని నష్టాలు పెట్టినా, ఆయన ఎన్ని నష్టాలు పడ్డాడో కూడా ఒకసారి దేవుని చిత్తమైతే మీ ముందుకు తీసుకొస్తాడు. అతడు నాతాను ప్రవక్తతో అన్నప్పుడు గొర్రెకు ఎన్ని గొర్రెలు ఇవ్వాలన్నాడండి, 4 గొర్రెలు ఇవ్వాలి అని చెప్పాడు. 4 రకాలైన నష్టాలు ఆయన పొందాడు. 4 రకాలైన నష్టాలు, 4 రకాలైన శిక్షలు ఆయన మీదకి వచ్చేసాయి. దేవుడే నేరుగా అడిగాడు, ఇదిగో నువ్వు పాపం చేసావు, నీ పాపం ఇక్కడే ప్రక్షాళన అయిపోవాలి, లేకపోతే నువ్వు నరకానికి వస్తావు. కాబట్టి ఇదిగో ఈ శిక్ష కావాలా మొదటి రకం, ఈ శిక్ష కావాలా 2వ రకం, ఈ శిక్ష కావాలా 3వ రకం అని అంటే దావీదు అన్నాడు, నేను పలానా శిక్షను కోరుకునయ్యా, ఎందుకంటే నీ దగ్గర నుంచి ఏది వచ్చినా, ఎలాంటి శిక్ష వచ్చినా అది మానవుడు భరించలేదే అవుతుంది, కాబట్టి నేను పాపం చేశాను, నీ ఇష్టం అన్నాడు. అంతే, నీ ఇష్టం అన్నాడు. అందుకని అతడు పెద్ద కుమారుడు అయ్యాడు. పశ్చాత్తాపానికి పెద్దపీట వేసేవాడండి దేవుడు, పాపికి పెద్దపీట కాదు, పశ్చాత్తాపానికి పెద్దపీట వేసేవాడు. మనమందరం ఏం ఉన్నామంటే మాట ద్వారా, చూపు ద్వారా, నడక ద్వారా, లేకపోతే నిర్ణయాల ద్వారా, తలంపుల ద్వారా, మనకున్న కోపాల ద్వారా, మరే విధమైన గుణగణాల ద్వారా మనం ఏం చేస్తున్నామంటే రాంగ్ ట్రాక్లోనే ఉంటాం కానీ పశ్చాత్తాపం లేదు మన దగ్గర, పశ్చాత్తాపం లేదు. అసమాధానం ద్వారా అర్థమైందంటే ఉంటున్నాం కానీ పశ్చాత్తాపం లేదు. అయ్యో నేను చేస్తుంది నో తప్పంటే నేను ఊరుకున్నాను, నా సైడ్ నుంచి ఆలోచించి రైట్ని ఒప్పిస్తున్నాను, వాక్యాన్ని ఒప్పిస్తున్నాను, వాక్యానికి సర్ది చెప్తున్నా, వాక్యాన్ని ఒప్పిస్తున్నాను. వాక్యం ఏమైనా మాతో మాట్లాడినా, నువ్వు ఏమన్నా మాట్లాడు, కానీ నేను ఈ రూట్లో చేస్తున్నాను, నా రూట్లో ఆలోచించు, ఈజ్ ఇట్ రైట్ అంటున్నాం మనం. కాబట్టి దేవునితోనే కాక దేవుని వాక్యంతో వాదనకు నిలబడుతున్నాం. కాబట్టి మనలో పశ్చాత్తాపం లేదు, పశ్చాత్తాపం ఉండాలి. ఆనాటి భక్తులందరూ కూడా పశ్చాత్తాపడ్డారు. పూటకు గడుస్తుందా లేదా, పూటకు భోజనం దొరుకుతుందా లేదా, ప్రాణాలు అరచేతులు పట్టుకుని ఉన్నామా లేదా అని చూసుకున్నారు. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఏదైనప్పటికీ కూడా ఏలీయాను దేవుడు పోషించాడు. అయితే ఈ నీరు ఎప్పుడైతే ఇంకిపోయిందో వెంటనే అన్నాడు, నువ్వు సారేపతను గ్రామానికి వెళ్ళిపో అన్నాడు. అక్కడికి వెళ్ళి ఏం చేయను అని అంటే అప్పుడు ఒక భేద విధవరాలు ఉంది, ఆవిడ నిన్ను పోషిస్తుంది అంటాడు. ఎవరున్నారంటే భేద విధవరాలు ఉంది, ఆవిడ నిన్ను పోషిస్తుంది అంటాడు. ఆవిడ పరిస్థితి ఏంటి, ఆవిడికి పాపం ఆ గ్రామాలన్నీ కూడా కరువు వచ్చేసి ఉన్న నీళ్ళే ఇంకిపోయినాయి అని అంటే ఆ గ్రామాలన్నీ కూడా కరువే కదండి. అప్పుడు ఆవిడ దగ్గర ఏంటో ఇంతే పిండి ఉందంట, పాపం ఇంతే పిండి ఉందంట. ఇంకా ఆమె బంధువులందరి చేత విసిగిపోయిందేమో, అందరూ ఆమెను విడిచిపెట్టేశారేమో. అందులోనే విధవరాలు ఒకవేళ ఎవరైనా అప్పు ఇచ్చినా తర్వాత అప్పు తీర్చాలని గ్యారంటీ చూసుకుంటారు కదండి. అసలే కరువు సమయం, నేను నీకు ఇచ్చేస్తే అలాగే నా దగ్గర నా పిల్లలకు ఇంకో 4 రోజులు పనికొస్తాయి కదా అనే ఆలోచన అందరికీ ఉంటుంది. కాబట్టి ఆ నేపథ్యంలో ఎవరూ ఆమెకు సహాయం చేయలేదు. ఆమె ఒకటి ప్రాణం విసిగిపోయి ఇక ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది, చచ్చిపోదాం. ఇక ఉన్నది ఒక పూటకి ఒక్కొక్క కట్ట వస్తుంది అబ్బాయి అని వాళ్ళ అబ్బాయిని దగ్గరికి పిలిచి, బాబు నీకు నాకు ఒక కట్ట వస్తుంది, మనం ఈ పూట తినేద్దామని అనిపిస్తే ఆవిడ మనసులో అనుకుంది, మన ఇద్దరం తర్వాత చచ్చిపోవాలి అని అనుకుని పుల్లలు ఏరుకోవడానికి వెళ్ళింది. అప్పుడు అక్కడ కూర్చుని సారేపోతూ ఆ అరణ్యంలో కూర్చుని ఏమో పుల్లలు ఏరడానికి వచ్చామని అడిగాడు. అదే ఆ ప్రశ్న ఎందుకు వచ్చింది, అసలు కరువు కదా, వంటకి వచ్చింది అని అంటే ఇలాగ బాబు నా పరిస్థితి ఇది, నేను ఇలా చేద్దాం అనుకుంటాను అంటే, సర్లే నాకు అడ్డుపట్టరా, సర్లే నాకు అడ్డుపట్టరా అంటే ఆయన దైవజనుడు. అదే మనమైతే ఎన్నో లవ్ పాయింట్లు చెప్తాం, రీజనింగ్స్ మాట్లాడతాం. కానీ ఆమె ఒకటే అనుకున్నాం, సరే నేను నా కుమారుడు తినడానికి వస్తుంది కాబట్టి తిని మేమేమవ్వాలి, చచ్చిపోవాలి, తినకుండా చచ్చిపోతాం, ఇచ్చేస్తాం అనుకుందంతే. అది నిర్ణయించుకుంది, ఇచ్చింది. మొదటట్టే తీసుకెళ్ళి ఇచ్చింది, 2వ అట్టు కూడా కాదు, మొదటట్టు తీసుకెళ్ళి ఇచ్చింది. వచ్చింది, తన బిడ్డడికి వేసేసుకుంది. మళ్ళా చూస్తే ఇందులో పిండి ఉంది, వేసుకుంది. అదంతా ఒక విచిత్రం. వేసుకుంది, మళ్ళీ చూస్తే మళ్ళీ పిండి ఉంది, కడుపుండి తినేశారు, ఇంకా ఉంది, ఎత్తిపెట్టుకుంది. మళ్ళా ప్రతి పూట ఇదే మామూలు, మామూలు అయిపోయింది. ప్రతి పూట ఎలాగే వస్తుంది, ఇదేంటి ఆమె దగ్గర ఏమీ లేక కదా మనందరి ఇళ్లకు తిరిగింది. మరి ఇప్పుడేంటి ఆవిడకి ఎట్లా వచ్చింది చూడండి. 15వ వచనం, 17వ అధ్యాయం 15వ వచనం. ఇశ్రాయేలు ఎక్కడ చదువుతున్నానా,
17 చదవండి. ఇశ్రాయేలు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చున్నాడు. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును, ఈమెకున్నది ఒకటే పెట్టడు, అతడు ఆమె పెట్టడు, అలా ఆమె ఇంటివారు అంటే బంధువులందరూ పొలములు వచ్చారండి. ఇది ఇక్కడ ఏం జరుగుతుందని ఇన్వెస్టిగేషన్ చేయడానికి దేవుని స్తోత్రం. దైవజనుడు, మా దైవజనుడు, మేము చిన్నప్పుడు చర్చికి వెళ్ళేటప్పుడు దైవజనుడు ఇదే విషయం చెప్తే నిజంగా దేవుడు దీవిస్తే పాత్రలోంచి ఊరుతుందా అనుకున్నాను నేను. దేవుడు దీవిస్తే పాత్రలోంచి ఊరుతుందా, అది ఎలా అవుతుంది అసలు అన్నట్టుగా ఉండేదాన్ని. అప్పటికి నేను చెప్పాను కదా, నా సిద్ధాంతం ఒకటి ఏంటంటే మా జీవితంలో దేవుడు మారాడు కానీ కష్టాలు మారలేదు అనే సిద్ధాంతం ఉన్నాను. అప్పటికి మా అమ్మ బాప్తిసం తీసుకుంటానని పాస్టర్ గారి దగ్గర ఒప్పందం చేసుకొని, సమయం అయిపోతుందని నేను క్లుప్తంగా చెప్తాను, ఒప్పందం చేసుకొని ఇంటిలో ఎవ్వరూ ఒప్పుకొని సందర్భంలో బాప్తిసం తీసుకుంటానని ఆయనకి చెప్పి ఫలానా రోజు బాప్తిసం తీసేసుకుంది. ఎలా తీసుకుందంటే చెరువులకి నీళ్ళకి వెళ్తానని చెప్పి మా ఇంటికి దూరం చెరువు, అందరూ వెళ్ళి అదే చెరువులకి నీళ్ళు తెచ్చుకోవాలి, చెరువుకి వెళ్తున్నానని చెప్పి బాప్తిసం తీసేసుకొని మళ్ళీ ఏం తెలియనట్టు బిందుతో నీళ్ళు ఎత్తుకొని వచ్చేసి పాస్టర్ గారు మీకు భోజనం తెస్తానండి ఇదలాగా అని చెప్పింది. మా నాన్నగారు 3 గంటలకు తీసుకొచ్చారు 1/2 కేజీ బియ్యం. ఆయన భోజనం చెప్పారు, 3 గంటలకు తీసుకొచ్చారు మా నాన్నగారు 1/2 కేజీ బియ్యం. 3 గంటలకి 1/2 కేజీ బియ్యం 2 గుడ్లు తీసుకొచ్చారు. తీసుకొస్తే ఇవేం చేసిందంటే గబగబా అన్నం వండేసి వంచేసి మళ్ళీ మంచినీళ్ళకి వెళ్తానని చెప్పి బిందులో పెట్టేసుకొని పాస్టర్ గారికి భోజనం పెట్టండి. నేను బాప్తిసం తీసుకున్న రోజే నా సేవకు భోజనం పెట్టాలని చెప్పి పట్టులు వెళ్ళి ఆయనకి పెట్టేసి వచ్చేసింది. 1/2 కేజీ బియ్యంలో ఒక పాస్టర్ గారు తినేశారు. లేకపోతే ఉన్నారు, మేము మిగిలింది చుట్టూ వచ్చాడు, నేను చుట్టానికి పెట్టింది. క్లుప్తంగా చెప్పేస్తాను. సాయంత్రం భోజనం, సాయంత్రం మా నాన్నగారు వచ్చారు, మా నాన్నగారు పెట్టారు, మా నాన్నగారు తినేశారు. తర్వాత మా ముగ్గురికి భోజనం, మా ముగ్గురు తినేసాం. తర్వాత ఆమెకు భోజనం, ఆమె తినేసింది. ఉదయం మా ముగ్గురికి చద్దన్నం ఉంచింది అని అంటే అది మా అమ్మ ఇక్కడే ఉంది, సాక్షి నేను. నాకు ఏమైనా ఊహ తెలియదారంటే నేను 9th చదువుతున్నాను. ఉదయాన్నే మళ్ళీ ముగ్గురికి చద్దన్నం ఉంచిందండి. ఈ వాక్యమే విన్నాం ముందు రోజు మేము. విని దేవుడు దీవిస్తే పాత్రలో చూరుతుందా అని ప్రశ్నించుకున్నా మనసులో నేను. అది ఎలా ఉంటుందో నిజంగా చూస్తే అద్భుతంగా ఉంటుందని అనిపించింది నాకు. మా అమ్మ కార్యం చెప్తుంది మరుసటి రోజు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది లెక్కేశారు మీరు? ఎంతమంది? 10 మంది. 10 మంది అండి. 1/2 కేజీ బియ్యం 10 మంది. ప్రత్యక్ష సాక్షిని ఇంకా బతికే ఉన్నాను, అదిగో అనుభవించింది ఆవిడ బతికేది. తొలి చూలు తొందరగా పాస్టర్కి పెట్టాలి, బాప్తిసం తీసుకుని పట్టుకుపోయింది దొంగతనంగానండి. బిందులో పెట్టి మా అమ్మ ఇక్కడే బిందులో పెట్టి నిజంగా దేవుడు దీవిస్తే అట్లానే ఉంటుందండి. దేవుడి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. అయితే ఏం జరిగింది? ఈమెను పంపించి ఆ యాజకుడిని దేవుడు పోషించాడు. దేవుని స్తోత్రం కలుగుగా. తదుపరి ఏం జరిగిందో చూద్దాం, చూడండి. ఏమండి? యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టులో ఉన్న పిండి తక్కువ కాలేదు, అయిపోలేదు. దేవుని స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఆ కొన్నాళ్ళకి అలాగే పోషింపబడుతున్నాడు. ఈ లోపల వాళ్ళ అబ్బాయి చనిపోయాడు. వాళ్ళ అబ్బాయి చనిపోతే వెంటనే చూడండి 21వ వచనం చదవండి. మొదటి వెళ్ళిపోవడం 21వ వచనం. నా దేవా యెహోవా, నా దేవా, నా మొర్ర ఆలకించి చిన్నవానికి ప్రాణం మరణానికని ప్రార్థన చేస్తే చిన్నోడు ఏం చేశాడండి? బ్రతికాడు. దేవుని స్తోత్రం కలిగాడు. హల్లెలూయా. ఓ పక్క దేశంలో కరువు ఎక్కువైపోతుంది, ఓ పక్క ఈయన చూస్తే ఇక్కడ దాక్కొని చక్కగా పోషింపబడుతున్నాడు. ఎవరు? ఏలియా. ఈ లోపల యెహోవా వాక్కు ఆయన ప్రత్యక్షమైంది. ఏమనంటే, నువ్వు వెళ్ళి ఆహాబుకి చెప్పు, ఏమనంటే వర్షం కురుస్తుంది అని చెప్పు అని చెప్పమన్నాడు. ఈయన ఇంకా వెళ్ళాలి.
ఈ లోపల ఆహాబు ఏమనుకుంటున్నాడంటే మన పశువులు చనిపోతాయి కాబట్టి ఎక్కడైనా నీటి వాగులు ఉన్నాయేమో వెతుకుదాం రా అని చెప్పి హోటళ్ళు నేను ఇటు వెళ్తాననేసి ఇద్దరు ఎతకడం పడుతున్నారు. ఈ మధ్య ఏలియా కనిపించాడు. ఏలియా కనిపించి నువ్వు ఆహాబు దగ్గర పడవడమే కదా అంటే అవునయ్యా, మీ యజమాని నా కోసం వెతుకుతున్నట్టున్నాడేమో, వెళ్ళి నేను ఈరోజు కలుస్తానని చెప్పు అని చెప్పమన్నాడు. చెప్పుంటే ఓబద్య అంటాడు, నేను చెప్పను ఆయన నీకు నమస్కారం, నేను ఇలా చెప్దామని వెళ్ళేసరికి నువ్వు ఇక్కడి నుంచి యెహోవా నిన్ను వచ్చి తీసుకుని వెళ్ళిపోతాడు, కాబట్టి నువ్వు ఎక్కడ ఉంటావో తెలీదు, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు నన్ను చంపేస్తాడైనా, ఎందుకయ్యా నా ప్రాణం మీద నీకు అంత ఇబ్బంది, నేను ఎవరినో తెలుసా, నేను దేవుని భక్తున్నయ్యా. అది అప్పుడు చెప్తాడన్నమాట, యెజబెలు సేవకులను చంపించేస్తుంది, ఆ సేవకుల్లో 100 నేను 50 మందిని ఒక చోట 50 మందిని ఒక చోట ఉంచి నేను వాళ్ళని పోషిస్తున్నానయ్యా, అందున నిన్ను నెతకమని నా రాజు అందరినీ మనుషుల్ని పంపిస్తుంటే ఏ జనము దగ్గరికి పంపిస్తున్నాడో ఆ జనము దగ్గరికి నేను ముందుకు వెళ్ళిపోతున్నాను, అయ్యా కనిపించలేదని చెప్పండి, మాకు అసలు తెలియదని చెప్పండి అని వాళ్ళ చేత ప్రమాణం చేయించుకుంటున్నానయ్యా అని, ఇదిగో ఇలాగ నీకు సేవ చేస్తున్నాను, దేవునికి సేవ చేస్తున్నానయ్యా అని చెప్పి అంటే అప్పుడు ఏలియా అంటాడు, నీకు వచ్చిన భయం ఏమి, నిజంగా నేను కలుస్తానయ్యా అని చెప్తున్నాడు. చూడండి ఆ వచనం చూడండి, 15వ వచనం. ఏది 18? అప్పుడు అన్నాడు అనమాట, నేను ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఆ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నిజముగా నేను ఈ దినమున ఆహాబును దర్శిస్తాను అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడు ఆహాబు అంటాడు ఏలియాను చూసి, ఎందుకయ్యా ఇశ్రాయేలీయులందరినీ కరువు చేత కష్టపడుతున్నావు, ఎందుకు నువ్వు నీ దేవుడు అని అడుగుతాడు ఏలియాను అడుగుతాడు. ఎవరు అడిగారండి? ఆహాబు అడిగాడు. అప్పుడు ఏలియా అంటాడు, వాళ్ళని కరువు చేత బాధపడుతుంది నేను నా దేవుడు కాదు, నువ్వు నీ విగ్రహారాధన, నీ బయలుదేవతను నువ్వు బాధపడుతున్నావు, ఇశ్రాయేలీయుల్ని విగ్రహారాధనకి ప్రజలను మళ్ళిస్తున్నావు, యాజకులను చంపిస్తున్నావు, ఆ పాపం దేశం మీదకి వస్తుంది, కాబట్టి ప్రజలను ఇబ్బంది పెట్టేది నేను నా దేవుడు కాదు, నువ్వు నీ దేవుడు అని చెప్తే, అయితే నీ దేవుడి శక్తి ఏంటో నా దేవుడి శక్తి ఏంటో చూద్దామా అన్నాడు ఆయన. సరే చూద్దాము అన్నాడు ఈయన. అని చూడండి ఎంతమందిని పిలిపించాడో ఆ 18వ అధ్యాయం చివరిలో 19వ వచనం చూడండి. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారిని అందరినీ యెజబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు 450 మందిని, అషేరాదేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మేలు పర్వతములకు పిలిపింపుము. ఎంతమంది అంటారు? 850. ఎంతమంది ప్రవక్తలు కర్మేలు దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఒక 2 దూడలు ఉన్నాయి. ఒక దూడను బలిద్దామని, ఎవరికి ఇవ్వాలి ఫస్ట్? విగ్రహారాధనకి బలిమ్మన్నాడు. బలివ్వు, మీ దేవుడు వచ్చి తింటాడేమో చూద్దాం అని అంటే వాళ్ళు బలిచ్చి ఆ బలిపీఠం మీద దాన్ని పెట్టుకొని, అయ్యా వచ్చి తిను అంట అన్నారు. ఈ స్లో మోషన్లో మధ్యాహ్నం వరకు సాగింది, ఎవరు రాకపోయేసరికి వీళ్ళు ఇంకా గెంతి అరిచి చేస్తే వస్తారేమో అని చెప్పి అలాగే చేశారు, అయినా రాలే. 23వ వచనం 24వ వచనం. తరువాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయండి, నేనైతే యెహోవా నామం బట్టి ప్రార్థన చేస్తాను, ఏ దేవుడు కట్టెను తగలబెట్టిన చేత ప్రత్యుత్తరం ఇచ్చినో ఆయనే దేవుడని నిశ్చయించు రండి అని ఏలియా మరలా జనంతో చెప్పగా, ఆ మాట మంచిది, అలా చేద్దాం అయితే అని వాళ్ళందరూ ఒప్పుకొని మరి అలా కొనసాగుతుంటే 26వ వచనం చూడండి. మా వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకుని సిద్ధం చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు మా ప్రార్థన వినుమని బయలు పేరు పెట్టి ప్రార్థన చేశారు, కానీ ఒక మాట అయినా ప్రత్యుత్తరం ఇచ్చేవాడు లేకపోగా వారు తాము చేసిన బలిపీఠములతో గంతులు వేయడం మొదలుపెట్టిన. మధ్యాహ్నం కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు. మధ్యాహ్నం అయ్యేసరికి ఆయన రాకపోయేసరికి ఇప్పుడు ఏలియా అంటున్నాడు, అరే బాబు వినండి, వాడు దేవుడు కాబట్టి వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలేయండి. వాడు ఒకవేళ ధ్యానం చేస్తున్నాడేమో, దూరంలో ఉన్నాడేమో, ప్రయాణం చేస్తున్నాడేమో, నిద్రపోతున్నాడేమో, ఒకవేళ లేపాల్సి ఉందేమో అని అపహాస్యం చేయగా వారికి పంతం వచ్చేసి మరి గట్టిగా కేకలు వేస్తూ రక్తం కారుమట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతో శస్త్రములతో తమ దేహములను కోసుకును చుండిరి. ఈ ప్రకారం మధ్యాహ్నమైన తర్వాత అస్తమయము నైవేద్యం అర్పించే సమయం వరకు కూడా
ప్రకటన చేస్తూ వచ్చారు కానీ మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చేవాడైనను లక్ష్యం చేసిన వాడైనను లేకపోయాను. అప్పుడు ఏలియా వాళ్ళందరినీ తీసుకుని వచ్చి 32వ వచనంలో చూడండి, 12 ఇశ్రాయేలు 12 గోత్రములకు 12 రాళ్ళు తీసుకురండి, ఆ రాళ్ళ చేత యెహోవా నామమున బలిపెట్టండి. అక్కడేమో 2 మానికల గింజలు పట్టినంత లోతుగా ఒక గొయ్యి తవ్వండి, ఆ గొయ్యి నిండా నీళ్లు పోయండి, దాని మీద కట్టెలు పేర్చండి, కట్టెల మీద కూడా నీళ్లు పోయండి, 2 సార్లు నీళ్లు పోసి తడపండి. నీళ్లు పోసి తడిపిన తర్వాత అంతా రెడీ అంటే నేను ప్రార్థన చేస్తా ఈసారి అన్నాడు అని 37వ వచనం. యెహోవా 36వ వచనం. అస్తమయ నైవేద్యం అర్పించే సమయమైన ప్రవక్త ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగ ప్రార్థన చేశాను. ఏలియా దగ్గరకు వచ్చి, యెహోవా అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలుల మధ్య నీవు దేవుడై ఉన్నావని, నేను నీ సేవకుడై ఉన్నానని, ఈ కార్యములన్నీ నీ సెలవు చేతే చేస్తున్నానని ఈ దినమును కనపరచు. యెహోవా నా ప్రార్థన ఆలకించు. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావని, నీవు వారి హృదయములను ఈ తట్టుకు తిరగచేయదు అని ఈ జనులకు తెలియనట్టుగా నా ప్రార్థన అంగీకరించు. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహనబలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందక మందున నీళ్లను ఆరిపోజేసెను. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఆరిపోచేసింది అంట. తర్వాత చూడండి, అంతటి జనులందరూ దాన్ని చూసి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలేసి దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియాను గెలిపించింది ఏలియా ప్రార్థన విధానం. ఆయనకు విగ్రహారాధన అంటే బహు కోపం. విగ్రహారాధనకు వ్యతిరేకంగా పనిచేశాడు ఏలియా. విగ్రహారాధనకు వ్యతిరేకంగా పనిచేశాడు. విగ్రహారాధన ప్రబలిన ప్రాంతంలో పనిచేశాడు. ఏమండి, అలాంటి పని చేసి చివరకు ఎప్పుడైతే ఏలియా ఇలాంటి పని చేశాడో ఇశ్రాయేలీలందరూ కూడా అతని తట్టు, దేవుని తట్టు తిరిగారు. మన లేడీ వెల్ ఉంది కదా, కోపం వచ్చింది. 19వ అధ్యాయం 2వ వచనం. యెజెబెలు ఒక దూతను వర్తమానమును పంపించను, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణం తీసేస్తాను అని చెప్పాను. అంటే ఆ 1వ వచనం చదివితే అది కంటిన్యూషన్ అవుతుంది అనమాట. 1వ వచనంలో చెప్పింది, నేను యెహోవా ప్రవక్తలు ఎంతోమంది చంపించాను, నువ్వు ఒక నాకు లెక్క కాదు, రేపు ఈ వేళకి నిన్ను చంపించేస్తాను అని అంటే ఏలియా పాపం ఇంత పౌరుషం గలవాడు కూడా, ఇంత ధైర్యవంతుడు కూడా దేవుని దగ్గర ఒక చంటి పిల్లలాగా మొరపెట్టి ప్రార్థన చేస్తున్నాడు. చూడండి 4వ వచనం. తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదరి వృక్షం దగ్గర కూర్చుని మరణాపేక్ష గలవాడే, యెహోవా నా పితరులందరికంటే నేను ఎక్కువ వాడినేం కాదు, ఇంత మట్టుకు చాలయ్యా, నా ప్రాణం తీసేసుకో అని ప్రార్థన చేస్తాను. దేవునిస్తాను, ఇంత మట్టుకు చాలు, నువ్వు నాకు ఎందుకు ఈ ప్రాణభయం పెడుతున్నావని ప్రశ్నించలేదు, ఇంత మట్టుకు చాలు, ఇంకా నేను వచ్చేస్తాను నీ దగ్గరికి, నా ప్రాణం తీసేసుకో అని అంటే దేవుడు దానికి జవాబు ఇచ్చాడు. మీరు చదవండి అక్కడ కింద. ఎలీషా అని ఒకడు ఉంటాడు, అతన్ని నువ్వు అభిషేకించి రెడీగా ఉండు, నేను నిన్ను తీసుకుంటాను అని చెప్పి ఆయనకి చెప్పడం జరుగుతుంది. ఆ రీతిగా ఎలీషాను ఆయన అక్కడ అభిషేకించడం జరుగుతుంది. ఆ తర్వాత 19వ అధ్యాయంలో, అలా 19వ అధ్యాయం చూస్తాం. మనం 2వ రాజుల గ్రంథానికి వెళ్ళిపోతాం. చూడండి, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఆయన గురించి చెప్పాలంటే, కానీ అక్కడ రైట్ ఒక విషయం మర్చిపోయారు. 21వ వచనానికి వెళ్దాం. 21వ వచనంలో ఈ ఆహాబు ఉన్నాడు కదండి. 21వ అధ్యాయంలో ఆహాబు వాళ్ళకి ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోట పక్కనే ఏమండి నాబోతు అనే ఒక అతనికి, ఒక పేదవాడికి, ఒక సామాన్యుడికి ద్రాక్ష తోట ఉంది. అది బాగా పండుతుంది. అప్పుడు ఆహాబు అంటాడు, ఆ ద్రాక్ష తోట మనకి ఇస్తే బాగుంటుంది అని అంటే యెజెబెల్ అన్నది, ఏమండి ఆ ద్రాక్ష తోట ఎక్కడ ఉంది అన్నది. మీరు అస్తమాట ఆ ద్రాక్ష తోట కోసమే మాట్లాడుతున్నారు, ఎక్కడ ఉంది అంటే మన పొలానికి ఆనుకునే ఉంది అని. ఓస్ మన పొలానికి ఆనుకుని ఉంటే వాడు అమ్మేదాకా మనం ఎందుకు చూడటం, వాడిని చంపించేస్తే పోలే అంది. ఎవరిని చూసావు ఎంత ఈజీ సొల్యూషన్ చెప్తుందో భర్తకి.
ఆడి చంపించేస్తే పోలే అని చెప్పి వాళ్ళు ఆ ద్రాక్ష తోటలో నాబోతు పనిచేస్తూ ఉంటుండగా ద్రాక్ష తోటలో అతన్ని చంపేశారు. రక్తం ఒలికించడం అంటే ఏమి కాదు వాళ్ళకి. అప్పుడు ఆ విషయం యెహోవా చూసి ఏలియాకు మళ్ళీ అహాబు దగ్గరికి పంపించాడు. ఓ పక్క వాళ్ళేమంటున్నారు, రేపు ఇవాళ నిన్ను చంపేస్తామన్నారు. దేవుడు మళ్ళీ ఎవరి దగ్గరికి పంపిస్తున్నాడు? మళ్ళీ వాళ్ళ దగ్గరికే పంపిస్తున్నాడు. వాళ్ళు చేసిన ఘోరం చాలా పెక్కైపోయింది, ఒక మాట చెప్పేళ్ళు అని చెప్పి చూడండి 21:17. అప్పుడు యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాడు, నీవు లేచి షోమ్రోనులో ఉన్న ఇశ్రాయేలు రాజైన అహాబును ఎదుర్కొన్నట్టుకు బయలుదేరు. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. అతడు దాన్ని స్వాధీనపరచుకొనబోయాను. నీవు అతన్ని చూచి ఇలాగ ప్రకటించము, యెహోవా సెలవిచ్చింది ఏమనగా, దీన్ని స్వాధీనపరచుకున్న వలనని నీవు నాబోతును చంపిదివి కదా. యెహోవా సెలవిచ్చింది ఏమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తములు నాకినో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తములు నిజముగా నాకును అని అతను చెప్పాడు. ఇలా చెప్తే ఉంచుతాడా? ఇలా చెప్తే ఉంచుతాడా అహాబుని? కానీ చెప్పడానికి వెళ్ళాడు. దేవుడు చెప్పాడు, నేను చెయ్యాలి అంతే. దేవుని శిక్ష చూసారా ఎట్లా ఉందో? ఏ స్థలమందు ఆయన రక్తము కుక్కలు నాటాయేమో అదే స్థలమందు నువ్వు కూడా చచ్చిపోతావు అని చెప్పి, మరి ఇంకా దేశానికి కూడా చాలా కరువు వస్తుంది అవన్నీ చెప్పేసరికి మరి వేదన ఈజ్వల్ వేదన మనం చెప్పాడు కదా దేవుడు ఒక ఫార్ములా, వేదన ఈజ్వల్ వేదన. అయితే అది జరుగుతుందని తెలిసిన తర్వాత, ఇంకా దేశానికి చాలా క్షామం వస్తుందని కూడా తెలిసిన తర్వాత అహాబు ప్రార్థన చేయడం మొదలు పెడతాడు. ఎందుకంటే అతనికి ప్రాణభయం వచ్చింది. ఇప్పుడు యెజబేలు మాత్రం చేయదు. యెజబేలు వలన అహాబు మీదకు కూడా శిక్ష వచ్చేస్తుంది ఖచ్చితంగా. కానీ అతను జీవించిన కాలంలో దేశం మీదకి వచ్చే కరువు అతను రానియకుండా చేశాడండి దేవుడికి. అంత కరుణామయుడో చూడండి. 29వ వచనం, అహాబు నాకు భయపడి 28వ వచనం, యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాడు, అహాబు నాకు భయపడి వినయంగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతని వినయంగా ప్రవర్తించుట చేత ఆ అమ్మాయిని అతని కాలమునందు సంభవింపకుండా ఆపి తన కుమారుని కాలమందు అతని కుటుంబీకుల మీదకి నేను దాన్ని రక్షిస్తాను. దేవుని స్తోత్రం. దేవుని వాక్య సారాంశాల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన కాలంలో మనం ఏమన్నా తప్పించుకున్న ఆ పాపం మన పిల్లల మీదకి వస్తుంది. దేవుడు దాన్ని రద్దు చేయడానికి మనం పశ్చాత్తాపపడాలి. మన మీదను మన పిల్లల మీదను ఉండకుండా పశ్చాత్తాపపడాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాక ఆయన దగ్గర నిజంగా పశ్చాత్తాపపడిన వారికి తరతరములు కనికరాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తరతరములు కనికరం ఇచ్చాడు. ఇలా జరుగుతుండగా ఆఖరికి 2వ రాజుల గ్రంథంలో అహాబు మరణమైపోయాడు. మరణమైపోయిన తర్వాత అక్కడ ఇంకొక రాజు మొదలెట్టాడు. అతని పేరు అక్కడే ఉంటుంది, చదవండి. షోమ్రోన్ రాజు అని రాసింది 3వ వచనంలో. షోమ్రోన్ రాజు అతను కూడా ఏం చేస్తున్నాడంటే, 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. అహజ్య షోమ్రోను రాజులో ఉన్న ఒక మేడగది కిటికీలో నుండి క్రింద పడి రోగి అయి, మీరు ఎక్రోను దేవత యొక్క బయలుజూపుల నొద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టమని నేను స్వస్థపడుతున్నా లేదో విచారించమని దూతలను పంపాడు. అతను కూడా ఏం చేస్తాడంటే విగ్రహారాధన చేస్తాడు. అతను ఏం చేశాడంటే పడిపోయాడు. పడిపోతే మంచాన్ని పడిపోయాడు. అప్పుడు మరి నేను బ్రతుకుతానో లేదో విగ్రహాల దగ్గరికి వెళ్ళి కనుక్కొని రండి అని అంటే